శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. మిత్రులందరికీ శుభోదయం. ధనుర్మాస సందర్భంగా ఈరోజు నుంచి మనందరము కూడా శ్రీ మహావిష్ణువుని, ఆ పరమేశ్వరుడు, ఆ మహాదేవుడు శివుణ్ణి పాసురాలతో మనం ఆరాధన చేసుకుందాం. ముందుగా తిరుప్పావై గురించి, తిరువెంబావై గురించి ఒక అవగాహన మనం కల్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా తిరుప్పావై ద్రవిడ వేదంగా పరిగణించబడుతున్నటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రబంధమే ఈ తిరుప్పావై. తిరు అనగా శ్రీ అని, లక్ష్మి అని, సంపద అని, మోక్షమని తెలిసిన విషయమే కదా. పావై అనగా వ్రతము, శ్రీ వ్రతము. తిరుప్పావై అంటే శ్రీ వ్రతము, అంటే మోక్షానికి మార్గాన్ని చూపెట్టేటువంటి ఈ వ్రతము అని మనం తెలుసుకోవాలి. నియమనిష్టలతో ఆచరించబడేటువంటి సంకల్పం ఏదైనప్పటికీ కూడా అది వ్రతంగానే భావించబడుతూ ఉంటుంది కదా. అలా ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకుని నియమనిష్టలతో అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి ఈ శ్రీ వ్రతానికి సంబంధించినటువంటి పాసురాల గానమే తిరుప్పావై. ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి పరమాత్మ తత్వమును జీవి పొందవలసినటువంటి జ్ఞానాన్ని పొందుపరుస్తూ ఆ పరమాత్మకు తల్లి ఆండాళ్ళు అర్పించినటువంటి మాలయే ఈ తిరుప్పావై. వేదోపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత జ్ఞానాన్ని కూడా ఇందులో సువాసనలుగా అలదుకున్నటువంటి అపూర్వమైనటువంటి వాడనటువంటి అక్షరమాల ఈ తిరుప్పావై. తమిళ భాషలో 30 పాసురాలుగా గానం చేయబడుతున్నప్పటికీ కూడా భగవంతుని చేరుకోవడానికి భాషతో సంబంధం లేదు, భక్తిభావం ఉంటే చాలు అనేటువంటి ఉద్దేశంతో మన తెలుగునాట కూడా వైష్ణవాలయాల్లో ఉషకాలంలో భగవంతుని ఆరాధిస్తూ ఆయన్ని మేలు కొలుపుతూ ఈ తిరుప్పావై గానం చేయడం అనేటువంటి ఎన్ని సంవత్సరాలుగానో జరుగుతూ వస్తుంది. ఆనాడు శ్రీకృష్ణుని పొందడానికి గోపికలు ఆచరించినటువంటి వ్రతాన్ని ఈ కలియుగంలో తన తోటి వారినే గోపికలుగా ఊహించుకుని తాను స్వయంగా రచించి గానం చేసి నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించి చివరకు శ్రీ రంగనాథునిలో లీనమై వ్రత ఫలాన్ని పొందినటువంటి గోదాదేవి, ఆ తల్లి రచించి ఆలపించినటువంటి ఆ 30 పాసురాలను కూడా రోజుకు ఒక్కొక్క పాసురంగా మనం గానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే చేయడానికి వీలుగా తేట తెల్లగా అందరికీ చక్కగా ఆ తెలుగులో ఆ పాసురాలలో ఆండాళ్ళ తల్లి పొందుపరిచినటువంటి భావార్థాన్ని సవివరంగా తెలియజేస్తూ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు రచించినటువంటి మేలుకొలుపులు పేరుతో ముద్రితమైనటువంటి ఆ 30 పాటలను, ఆ మధురమైనటువంటి పాటలను స్వరకల్పన చేసి మనందరము కూడా చక్కగా ఈ రోజు నుంచి పాడుకునేలాగా నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. నా మిత్రులందరూ కూడా కలిసి రోజుకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాటను ఆలపించడం జరుగుతుంది. దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వైదిక శైవ సిద్ధాంతానుసారం తమిళనాట శివాలయాల్లో ఉషకాల పూజ జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో మాణిక్య వాచకుని యొక్క తిరువెంబావై పఠనం చేయడం జరుగుతుంటుంది. వైష్ణవాలయాల్లో తిరుప్పావై, శైవాలయాల్లో తిరువెంబావై. వైష్ణవాలయాల్లో శ్రీ మహావిష్ణువుని, ఆ రంగనాథుని మేలుకొలుపుతూ తిరుప్పావై ఉంటే, శైవ క్షేత్రాల్లో, శైవ ఆలయాల్లో ఈ తిరువెంబావై అనేటువంటి దాన్ని పఠనం చేయడం ఆనవాయితీ కింద వచ్చింది.
అయితే వైష్ణవం వ్యాప్తి చెందినంతగా శైవం వ్యాప్తి చెందలేదు కాబట్టి మన తెలుగునాట శైవ ఆలయాల్లో ఈ తిరువెంబావే అనే దాని గురించి చాలా మందికి తెలియదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ వచ్చింది. ఇక ఈ తిరుప్పావై తిరువెంబావై ఈ రెండు కూడా తప్పనిసరిగా పఠించాలని ప్రస్తావించినటువంటి వారు ఎవరంటే శ్రీ కంచి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు. ఆయన చెప్పిన దగ్గర నుంచి కూడా ఈ తిరువెంబావే అనేటువంటి దాని యొక్క ప్రాశస్త్యాన్ని మహనీయులు గుర్తించి దాన్ని అన్ని చోట్ల కూడా తమ ప్రవచనాల ద్వారా దాని యొక్క విశిష్టతను తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక తిరువెంబావే అంటే దాని మేలుకొలుపు, ఆ పరమేశ్వరాన్ని మేలుకొలుపుతూ. ఎవరు మేలుకొలుపుతున్నారు? అక్కడ తిరుప్పావైలో గోదాదేవి తన తోటి వారందరినీ కూడా గోపికలుగా భావించి అలా మేలుకొలుపుతూ ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అందరూ కలిసి అక్కడ ఆ స్వామిని ఆరాధన చేయడానికి పూనుకుంటే, ఇక్కడ కన్నె పిల్లలు శివభక్తి పరాయణులైనటువంటి కన్నె పిల్లలను శ్రవణ మనన నిధి ధ్యాసలో వారి వారి భక్తి స్థాయికి తగినట్టుగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మేలుకొలిపే కీర్తనలతో కూడినటువంటి ఈ తిరువెంబావై. తిరుప్పావైలోని పాసురాలకు తిరువెంబాయిలోని ఆ కీర్తనలకు పోలికలు అనేటువంటి ఉన్నాయి. తిరుప్పావైలో పాసురాలు అంటాము, తిరువెంబావైలో దాన్ని కీర్తనలు అని చెప్పి మనం అంటాం. మనం పఠిస్తున్నప్పుడు గానం చేస్తున్నప్పుడు ఆ పోలికలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అయితే ఒక్క ఉదాహరణ మాత్రం ఇక్కడ చెప్పుకుందాం. తిరుప్పావైలో మొదటి 15 పాసురాలు కూడా ఒక్కొక్క గోపిక తన తోటి గోపికలందరినీ కలుపుకుంటూ వాళ్ళని లేపుతూ మేలుకొలుపుతూ ఆ స్వామి యొక్క సన్నిధికి వెడదాం రండి అని చెప్పేటువంటి విధంగా 15 పాసురాలు ఉంటాయి. ముందు 15 పాసురాలు ఇట్లా అందరూ కలవడమే. అదే ఇక్కడ తిరువెంబాయిలో కనుక వస్తే మొదటి 8 ఆ కీర్తనలు కూడా ఒకరినొకరు మేలు కలుపుకుంటూ ఒకరి యొక్క భక్తిని ఒకరు తెలియజేసుకుంటూ గడుస్తూ ఉంటుంది ఈ తిరువెంబావై అనేటువంటి. ఇలా తిరుప్పావైలో ఉన్నటువంటి పాసురాలు, తిరువెంబాయిలో ఉన్నటువంటి కీర్తనలు ఈ రెండు కూడా భగవద్ అనుగ్రహం కోసము ఈ కన్నె పిల్లలు లేదా గోపికలు పాడినటువంటిది. అయితే గోపికలు శ్రీ మహావిష్ణువు చేసినట్లు ఇక్కడ కన్నెలు శివునికి మంగళాశాసనం చేస్తారు. శివుని భౌతికమైనటువంటి కోరికలు కోరకుండా కేవలం ఆయన అనుగ్రహం తమపై ఉండాలని మాత్రమే వేడుకుంటారు. అది ఇక్కడ తిరువెంబావైలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశము. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నటువంటి తాత్విక దృష్టితో చూస్తే శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే కదా. ఆ తత్వాన్ని వేరువేరు నామరూపాలతో మనం పూజిస్తున్నామంతే. కాబట్టి ఈ ధనుర్మాసంలో తిరుప్పావైతో పాటు తిరువెంబావై కూడా గానం చేసుకుని తరించుదాం.